హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అవని పసరు మందు కోసం కిచెన్ అంతా కూడా వెతుకుతుంది. ఎక్కడ పసరు మందు కనిపించకపోవడంతో నేను పసరు మందుని ఇక్కడే పెట్టాను కదా, ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఆలోచించి చాలా జాగ్రత్తగా పెట్టాను. అయినా కూడా ఈ పసరు మందు ఇక్కడి నుంచి ఎలా మాయమైంది అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అవని ఆలోచించుకుంటూ బయటికి వస్తుంది. అవని, ఏది ఆ పసరు మందు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. బావా, అది అది అని అవని అంటూ ఉంటుంది. ఏంటి అవని, నీళ్లు నమురుతున్నావు, పసరు మందు కనిపించలేదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. మోయ, పసరు మందు కిచెన్లో పెట్టాను, అది ఇప్పుడు కనిపించట్లేదు అని అవని చెప్తూ ఉంటుంది. అవని, నేను నిన్ను నీ కూతుర్ని ప్రేమగా ఆప్యాయతగా దగ్గరికి తీసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వేంటవని నా పైన ఇంత నిందలు వేస్తున్నావు? నాతో కలిసి ఉండటం నీకు ఇష్టం లేదా? అందుకే నువ్వు ఇదంతా చేస్తున్నావా అని వేదవతి అవనిని నిలదీస్తూ ఉంటుంది. చెప్పమ్మా అవని, మీ అత్తయ్య అడుగుతుంది కదా, నీకు మీ అత్తతో కలిసి ఉండటం ఇష్టం లేదా? అందుకే మీ అత్తపై లేనిపోని నిందలు వేస్తున్నావా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. మోయ, నేనేంటో నా మనస్తత్వం ఏంటో మీకు తెలిసి కూడా మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు మోయ అని అవని అడుగుతూ ఉంటుంది. అవని, ఇప్పుడు నువ్వు ప్రశ్నించాల్సింది మీ మావయ్యను కాదు, నా పైన ఎందుకు ఇంత పెద్ద నింద వేశావు? ఎందుకు నేనంటే నీకు అంత కోపం? నేను నా ఆచార సాంప్రదాయాలను నా మనవరాలికి ఇద్దామనుకున్నాను. నా మనవరాలికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాను. ఊరందరి చేత నా మనవరాలు గౌరవించబడుతుంటే నేను సంతోషపడుతున్నాను. అలాంటిది నువ్వు నాపై ఎందుకు ఇంత పెద్ద నింద వేశావు అవని? నేను ఈ ఇంట్లో వాళ్ళందరికీ దూరం అవ్వటమే నీ ముఖ్య ఉద్దేశమా అని వేదవతి అవనిని నిలదీస్తూ ఉంటుంది. చెప్పవని, నువ్వే కదా అమ్మపై ఇంత పెద్ద అవాండం వేశావు. ఇప్పుడు నువ్వు దాచిపెట్టిన పసరు మందు కనిపించట్లేదంటే అమ్మ అసలు పసరు మందే తీసుకురాలేదు. నువ్వు కావాలనే ఆ పసరు మందు గురించి నాకు చెప్పి అమ్మను నా దృష్టిలో చెడ్డదాన్ని చేయాలనుకున్నావు కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు. బావా, నేను అలా ఎందుకు చేస్తాను అని అవని అంటుంది. మరి మీ అత్తయ్యపై ఎందుకమ్మా ఇంత పెద్ద నింద వేశావు అని ప్రసాదరావు అంటాడు. మీ ఎవరికి నేను సాక్ష్యం చూపించట్లేదు కాబట్టి నేను వేసింది నిందే అవుతుంది మోయ అని చెప్పి అవని అంటుంది. ఇప్పుడు నేను పసరు మందు చూపించకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా బయటపడతారు. ఆ రోజు మీరే అంటారు అవని ఏ కరెక్ట్ అని. ఇప్పుడు నేను ఇక ఏం మాట్లాడను. మీ పైన నేను వేసింది నింద అనుకుంటున్నారు కాబట్టి మీరు నన్ను క్షమించండి అత్తయ్య, నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని అవని వేదవతికి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కిచెన్లో పెట్టిన పసరు మందు ఏమైపోయి ఉంటుంది? ఎవరు మాయం చేసి ఉంటారు అని వేదవతి ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీకర్ వేదవతి దగ్గరకు వెళ్ళి, అమ్మా, అవని చేసిన దానికి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. పర్వాలేదులే శ్రీకర్ అని వేదవతి అంటుంది. ఇక శ్రీకర్, నువ్వు వెళ్ళు శ్రీకర్, కాసేపు నన్ను ప్రశాంతంగా కూర్చొనివ్వు అని చెప్పి వేదవతి అంటుంది. ఇక దాంతో శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వేదా అని ప్రసాదరావు అంటాడు. ఏంటండి అని వేదవతి అడుగుతూ ఉంటుంది. నువ్వు తీసుకొచ్చిన పసరు మందు ఇదే కదా వేదా అని ప్రసాదరావు అంటాడు. వేదవతి షాకింగ్గా ప్రసాదరావు వైపు చూస్తూ ఉంటుంది. ఏమండి, అది అది అని వేదవతి అంటూ ఉంటుంది. నిన్నే అడుగుతుంది వేదా, నువ్వు తీసుకొచ్చిన పసరు మందు ఇదేనా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. నేను పసరు మందు తీసుకురావటం ఏంటండి అని వేదవతి అంటూ ఉంటుంది. ఈ పసరు మందు తీసుకొచ్చింది ఎవరా అని నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అవని నువ్వే పసరు మందు తీసుకొచ్చావని చెప్పిన తర్వాత ఇదంతా నువ్వే చేసావని నాకు అర్థమైంది. దీన్ని కిచెన్లో చూసినప్పుడు ఎవరు దీన్ని కిచెన్లో పెట్టారా అనుకున్నాను వేదా. అసలు ఇది ఏమై ఉంటుందా అనుకున్నాను. ఇప్పుడే నిజమేంటో అర్థమైంది. కానీ వాళ్ళందరి ముందు ఎందుకు బయట పెట్టలేదో తెలుసా? పెద్దదానివి, ఉన్న గౌరవాన్ని పోగొట్టుకొని బాధపడతావని ఈ విషయాన్ని బయట పెట్టలేదు. అసలు నాకు వస్తున్న కోపానికి నిన్ను చంపేయాలనిపిస్తుంది వేదా అని ప్రసాదరావు వేదవతిని కొట్టడానికి వెళ్తాడు. ఏమండి, వద్దండి, నన్ను క్షమించండి అని వేదవతి అంటూ ఉంటుంది. ఎందుకు వేదా ఇలా చేస్తున్నావు? నిన్ను ఆ వసీకర కోటలో బంధించినప్పుడు అవని అక్షయలే కదా అంత కష్టపడి నిన్ను ఆ వసీకర నుంచి కాపాడింది. ఈరోజు అక్షయ్కు గౌరవం దక్కుతుంటే నువ్వెందుకు తట్టుకోలేకపోతున్నావు వేదా? అక్షయ నీ మనవరాలే కదా,
నీ మనవరాలు నీ వారసత్వం ఇవ్వాలని నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూసావు. అలాంటిది ఈరోజు నీ వారసత్వాన్ని ఇచ్చే టైంకి నువ్వు ఇలా మారిపోతావని అసలు అనుకోలేదు వేద అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నీ బుద్ధి చూస్తుంటే నాకు నీ పైన కోపం వస్తుంది వేద. అసలు ఇలా ఎలా మారిపోయావు వేద? నిహారిక, కృష్ణ, వసంత ఏది చెప్తే అది వినేస్తావా? అది నమ్మేస్తావా? అవని, అక్షయ్లు ఏం చేశారో నీకు తెలియట్లేదా? ఊరి కోసం, నీ కోసం అవని, అక్షయ్లు ఎంతగానో కష్టపడ్డారు. అలాంటి అవని, అక్షయ్లను బాధ పెట్టాలని చూస్తే అమ్మవారు ఊరుకోదు వేద. గుర్తుపెట్టుకో, ఇప్పటికే అమ్మవారి ఆగ్రహానికి గురయ్యావు. అమ్మవారి ఆగ్రహం వల్ల నువ్వు అమ్మవారి విగ్రహాన్ని కూడా పట్టుకోలేకపోతున్నావు. ముందు ముందు నీ పరిస్థితి ఎలా ఉంటుందోనని నాకు అనిపిస్తుంది వేద. నువ్వు చేసిన తప్పులకు మేము ఎక్కడ శిక్ష అనుభవిస్తామోనని భయంగా ఉంది. చీచి, నా భార్య ఇలా తయారైనందుకు నాకు చాలా కోపంగా ఉంది. నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది. నాతో మాట్లాడకు వేద. ఈ విషయాన్ని నేను అక్కడే బయట పెట్టి నీ పరువు తీద్దామనుకున్నాను. భార్యవు కదా, అందుకే ఏమీ అనలేకపోయాను అని ప్రసాదరావు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా కూడా నిహారిక, కృష్ణబాబు, వసంత చాటుగా ఉండి వింటూ ఉంటారు. ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్ళిపోగానే నిహారిక, కృష్ణబాబు, వసంత వేదవతి దగ్గరకు వెళ్తారు. అమ్మా, నాన్నకు నిజం తెలిసిపోయిందని బాధపడుతున్నావా అని వసంత అడుగుతూ ఉంటుంది. మామయ్య మాటలను మీరు పట్టించుకోకండి అత్తయ్య అని నిహారిక చెప్తూ ఉంటుంది. అమ్మా, నాన్న మాటలను వదిలేసాయి, కాసేపటి తర్వాత నాన్న అంతా మర్చిపోతారు అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక వేదవతి కృష్ణబాబు చంప మీద లాగిపెట్టి ఒకటిస్తుంది. తరువాత నిహారిక చంప మీద లాగిపెట్టి ఒకటిస్తుంది. ఆ తరువాత వసంత చంప మీద కూడా కొడుతుంది. ఎందుకమ్మా మా అందరినీ కొట్టావు అని వసంత అడుగుతూ ఉంటుంది. అవని, అక్షయ్లు నా కోసం, ఈ ఊరి కోసం ఎంతో చేశారు. అందుకే ఊరి వాళ్ళు గౌరవం ఇస్తున్నారు. ఆ చిన్న విషయాన్ని కూడా మర్చిపోయి అవనిని, అక్షయ్ను అపార్థం చేసుకునేలా చేశారు. మీరసలు మనుషులేనా? మీ వల్ల ఈరోజు నా భర్త నన్ను అసహించుకున్నాడు. నిజంగా ఆ అమ్మవారు నాపై ఆగ్రహంతో ఉంది. ఆ ఆగ్రహాన్ని తగ్గించాలే కానీ మీ మాటలు విని ఇంకా అమ్మవారికి ఆగ్రహం వచ్చేలా చేశాను. చిచి అని చెప్పి వేదవతి నిహారిక, కృష్ణబాబు, వసంతలను తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి అవని దగ్గరకు వెళ్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చారు అని చెప్పి అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది. అవని, నన్ను క్షమించు అవని అని వేదవతి అంటూ ఉంటుంది. మీరు నన్ను క్షమాపణ అడుగుతున్నారా అని అవని అంటుంది. అవును అవని, నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. నిజంగానే అక్షయ్కు చెడ్డ పేరు రావాలని జలజ దగ్గరకు వెళ్ళి నిహారిక, కృష్ణబాబు, వసంతల మాట విని పసరు మందు తీసుకొచ్చాను. ఆ పసరు మందు అక్షయ్కి ఇస్తే అక్షయ పిచ్చి పిచ్చిగా చేస్తుందని అనుకున్నాను. అక్షయ్ పరువు పోతుంది. ఊరి వాళ్ళంతా కూడా అక్షయ్ను అసహించుకుంటారనుకున్నాను. అందుకే వాళ్ళ మాట విని ఆ పసరు మందు తీసుకొచ్చాను. ఆ పసరు మందు అక్షయ్కు ఇవ్వకుండా అక్షయ్ను కాపాడావు. నువ్వు చాలా మంచి పని చేశావు అవని. నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను అని వేదవతి అంటుంది. ఇదైనా నిజమేనా? ఇది కూడా నటన అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నేను చేసిన తప్పులతో పోల్చుకుంటే ఇది నీకు నటనలాగే అనిపిస్తుందిలే అవని, కానీ ఇది నటన కాదు. నిజమే చెప్తున్నాను అవని. నేను మారిపోయాను. ఇక ఎవరు ఏం చెప్పినా కూడా నేను వినను, నమ్మను. ప్లీజ్ అవని, నాకు ఒక్క అవకాశం ఇవ్వు అని వేదవతి అంటూ ఉంటుంది. మీరు మారిపోతే మొదటిగా సంతోషపడేది నేనే అని చెప్పి అవని అంటూ ఉంటుంది. చాలా తప్పులు చేశాను, చాలా పొరపాట్లు చేశాను. నేను చేసిన తప్పులకు, పొరపాట్లకు ఆ అమ్మవారు నన్ను శిక్షిస్తుంది. ఆ అమ్మవారు ఆగ్రహంతో ఉంది. అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గిస్తాను. అక్షయ్ను నా మనవరలిగా దగ్గరకు తీస్తాను. అక్షయ్కు నా వారసత్వాన్ని ఇస్తాను. అంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం అక్షయ్కు పట్టాభిషేకం చేస్తాను. అలా అని నీకు మాటిస్తున్నాను అవని అని వేదవతి అంటూ ఉంటుంది. నేను కోరుకుంటుంది కూడా ఇదే అత్తయ్య అని చెప్పి అవని అంటుంది. నువ్వు నన్ను క్షమించావు కదా అవని అని వేదవతి అంటూ ఉంటుంది. మిమ్మల్ని క్షమించాల్సింది నేను కాదు అక్షయ అని చెప్పి అవని అంటుంది. అవును, నేను అక్షయ్కే నష్టం చేయాలనుకున్నాను. అక్షయ్నే బాధ పెట్టాలనుకున్నాను. నేను ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సింది కూడా అక్షయ్కే అని చెప్పి వేదవతి అక్షయ్ దగ్గరకు వెళ్తుంది. అక్షయ అని వేదవతి పిలుస్తూ ఉంటే ఏంటి నానమ్మ అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది. నన్ను క్షమిస్తావమ్మా అని చెప్పి వేదవతి చేతులు జోడించి అక్షయ్ను అడుగుతూ ఉంటుంది. నానమ్మ ఏం చేస్తున్నారు మీరు అని అక్షయ్ అంటూ ఉంటుంది. నీకు మంచి పేరు వస్తుంటే చూసి తట్టుకోలేకపోయానమ్మా, ఓర్వలేకపోయాను. అందుకే
పసరు మందు తీసుకొచ్చి నీకు తినిపించాలనుకున్నాను. నీ పరువు, మర్యాద, గౌరవం అన్నీ తీసేయాలనుకున్నాను. అందుకు అమ్మవారు నాకు బాగా బుద్ధి చెప్పిందమ్మా. నా భర్త నన్ను అసహ్యించుకొని వెళ్ళిపోయాడు. ఇక నా భర్త జీవితంలో నా మొహం చూస్తాడో లేదో కూడా నాకు తెలీదు. అమ్మ అక్షయ, నువ్వు క్షమించానని ఒక్క మాట చెప్పు. మీ తాతయ్యతో నేను మాట్లాడతాను. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాటు చేయనమ్మా అని వేదవతి అంటూ ఉంటుంది. నానమ్మ, తాతయ్య మిమ్మల్ని అసహించుకోవడం ఏంటి? రండి తాతయ్య దగ్గరకు వెళ్దాం అని అక్షయ వేదవతి చెయ్యి పట్టుకొని ప్రసాదరావు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.